ఇందాక మీరు అన్నారు కదా, నా సుఖాన్ని ఎవరితోనైనా పంచుకుంటాను కానీ కష్టాలు మాత్రం ఎవరికి చెప్పననేసి. ఇప్పటి వరకు మీ లైఫ్ లో బాగా సంతోషపడింది ఎప్పుడు? అదే సంతోషపడిందంటే సంతోషం అనేది ఏంటంటే భార్యకి భర్త, భర్తకి భార్య ఎన్ని కష్టాలున్నా ఒకరికొకరికి చేదోడు వాదోడుగా ఉంటే ఏ కష్టమైనా సరే సుఖంగా మారిపోద్ది. ఎంత బాగా చెప్పారండి అసలు. అన్యోన్య దాంపత్యులు సంథింగ్ ఆ పదం నాకు తెలియదు కానీ బట్ సూపర్ ఆంటీ, అసలు సూపర్ అసలు. సో పిల్లలు కూడా ఇవే అలవాట్లు నేర్పిస్తున్నట్టున్నారు. ఒక ఇంటర్వ్యూలో చూసాను, చాలా బాగా మాట్లాడారు అసలు. అమ్మాయి అయితే కిరాక్ మాట్లాడింది అసలు. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అసలు ఇంట్లో? మామూలుగా అంటే నాకు ఇష్టమైన ఐటమ్ అంటే మామూలుగా అయితే అది లేకపోతే నాకు ఆకలి వేసిన తీరినట్టే ఉండదు. పెరుగన్నం పొద్దున్నే నైట్ అన్నం తోడబెట్టుకొని అంటే అన్నం వండుకొని దాంట్లో పాలు కాసుకొని నైట్ పడుకునేటప్పుడు పాలు తాగుతాం కొన్ని. అవి నైట్ తోడబెట్టుకొని అన్నము పొద్దున్నే అన్నంలోకి ఉల్లిపాయ కానీ ఏదైనా సరే ఉల్లిపాయను కొంచెం చట్నీ ఏదో ఒకటి పెంచుకొని తినడం అంటే బాగా ఇష్టం. అది కుమార అంటే ఎనర్జీ సీక్రెట్. అది రేపటి నుండి మీరు కూడా అలా తిన్నారంటే ఎనర్జెటిక్ గా ఉంటారు. రేపటి నుండి కుమారి స్వీట్స్, కుమారి హోటల్స్, కుమారి ఇలాంటివన్నీ వచ్చేస్తాయేమో. పుట్టి పెరిగింది ఎక్కడ అంటే? పుట్టి నా బాల్యమేమో తామరకొల్లు. ఓకే, పెరిగాను. అక్కడి నుంచి కొంచెం పెద్దగా అయినాక నాకు 9 years అప్పుడు కొన్ని పడవచ్చు. అమ్మ వాళ్ళు కొన్ని పడొచ్చేసారు. ఏ వయసులో పెళ్ళైంది మీకు? నాకు 17 సంవత్సరాలు. 17. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? సిగ్గుపడుతున్నారే. అంటే ఆయన ఒప్పించి చేసుకున్నారు. ఆయన అంటే ఫస్ట్ నాకు తెలీదు ఇవన్నీ. అయితే మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఇక ఇంట్లో చెప్పి నాకు లవ్ లెటర్ దొరికింది. ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూసిన క్షణం లేదని నా హృదయం. అమ్మో, చాలా పెద్ద పెద్ద పదాలే ఉన్నాయి. మనసులో దాచుకున్న రూపము నీవే నేను. నాకు అర్థం కావట్లేదు, తెలుగు చదవడం రాదు కానీ. బాబ్జీ సాయి. సాయి ఎవరు? నా పేరు సాయి. అంకుల్ పేరు బాబ్జీ. ఐ లవ్ యూ సాయి టు. ఇట్లు నీ ప్రియుడు బాబ్జీ. ఐ లవ్ యూ. అది చేసుకుని నాకు నేను అలా చేస్తే కొప్పడదాన్ని అని ఇంకా అంటే కన్నెత్తి కూడా అంటే చూసేవారు. నేను చూసేదాన్ని కాదు. అంటే టైలరింగ్ అప్పటికే చేస్తాను నేను. మగ్గం వర్క్ ఇవన్నీ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను. అప్పుడు అక్క వాళ్ళు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా వెళ్తే అప్పుడు ఇక చూసి ఇక ఆయన చూసి ఇచ్చేసారంట. ఇక దాంతో ఇక ఈ లవ్ లెటర్ అదే పెళ్ళైనాక నన్ను చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టినాక ఇచ్చారు నాకు. అప్పటి వరకు నాకు తెలీదు ఇది ఇట్లా నన్ను ఒప్పించి చేసుకున్నారన్న విషయం కూడా తెలియదు నాకు. ఓకే ఓకే, తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. కుమార్ ఆంటీ, మీ ఫుడ్ తినే అవకాశం ఎప్పుడు ఇస్తారు? అది కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మీ ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు. వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ లేదని అయితే మాత్రం వెనక్కి ఎవరు వెళ్ళొద్దు. అక్కడ ఈ బార్ నుంచి ఆ బార్ అన్ని హోటల్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే తినొచ్చు, ఎక్కడైనా ఫుడ్ బాగుంటుంది. కుమారి ఆంటీ ఫుడ్ అనే కాదు, మళ్ళీ నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో ఫుట్పాత్ మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయమని, వాళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ చేయమని అడుగుతున్నాను.